అబ్బో మోడీ తాతనా ఎంత పెద్ద మాట అన్నాడు ఈయన. అవినీతి పరులకు శిక్ష తప్పదు, కానీ అవినీతి చేసిన వాళ్ళందరినీ నీ పార్టీలోకి రప్పించుకో. అవినీతి పరులకు శిక్ష తప్పదు అన్నావు. ఇప్పుడు అవినీతి చేసిన బీఆర్ఎస్ లో అవినీతి చేసిన వాళ్ళకు నీ పార్టీలో ఎందుకు ఇస్తానో అవకాశం? మోడీ తాత సిగ్గనిపించలేదు మాటలు మాట్లాడడానికి. అసలు స్మృతి ఇరానీ కొడుకు గోవాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. ఆయనని ఎక్కడ తీసుకుపోయి దాచిపెట్టావు? మరి ఆయనకి ఎందుకు ఏలే శిక్ష? అంతేందుకు నీ 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 ప్రియ స్నేహితుడు అమిత్ షా కొడుకు జై షా ఇదే క్రికెట్ బోర్డులో ఏ అర్హతతో వచ్చి కూర్చున్నాడు, ఎన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చినా ఆయనను ఎందుకు దాచిపెడతావు? ఆయనను ఎందుకు కాపాడుతున్నావు? అంతేందుకు ఇక్కడున్న మా బండాన్న అంతకుముందు కార్పొరేటర్కి ఎక్కువ, వార్డ్ మెంబర్కి తక్కువ, ఆ స్థితిలో ఉన్నాడు. ఒకటేసారి 1000 కోట్లకి ఎట్లా దిగిపోయాడు? ఆ అవినీతి సొమ్ము ఎందుకు గక్కిత్తలేవు? ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నుండి 2 సిట్టింగ్ ఎంపీలు నీ పార్టీలోకి వచ్చిండ్రు. వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నావు? వాళ్ళు ఏ టెస్ట్ చేసి వాళ్ళని నీతి పరులని సర్టిఫికేట్ ఇచ్చినావు వాళ్ళకు? ఇవన్నీ బయటపడాలి కదా. ఇంకా ఏమో ఇట్లా నిలబడి అవినీతి పరులను అంతం చేస్తాం, ఎట్లా చేస్తావు? అందరిని నువ్వే దాచిపెడతా అంటే దొంగ. నీ వెనక నిలబెట్టుకుంటానో వాషింగ్ పౌడర్ నిర్మా అని కేసీఆర్ చెప్పినాడు చెప్తాను. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములో ఆహా అబ్బా ఇక చూడు రే, గీ అరుణక్క ఉన్నది కదా, డీకే అరుణక్క. గీ అరుణక్కది ఏ పార్టీ? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పాపాలలో ఈమె కూడా భాగమే కదా. ఒకప్పుడు కాంగ్రెస్ లో అవినీతి జరిగితే ఈమెకు కూడా భాగం ఉన్నట్టే కదా. మరి ఈమెను తీసుకొచ్చి ఇప్పుడు పక్కన నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ 2 అవినీతి పార్టీలు అంటాను. అసలు ఎవడన్నా పార్టీ మారుతానంటేనే వాడిని తీసుకోవద్దు మనం. పార్టీ మారేటోడు ఖచ్చితంగా వాడు అధికార దాహంతో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కాపాడుకోవడానికే మారుతాడు, అంతే తప్పించి వేరేది ఏం లేదు. సిద్ధాంతం లేదు, అలా లేదు. ఇప్పుడు మోడీ ఏం వాదం? హిందుత్వవాదం. కాంగ్రెస్ ఏ వాదం? లౌకికవాదం. బీఎస్పీ ఏం వాదం? బహుజనవాదం. అంటే ఏ పార్టీ వాదాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు లౌకికవాదాన్ని నమ్మిన ఇదే డీకేఆర్న హిందుత్వవాదంలోకి ఎట్లా రాగలుగుతుంది? అంటే అధికార దాహము, తన ఆస్తిని కూడగొట్టుకోవడము, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి వాదాలు ఏమి ఉండయి. యాక్చువల్లీ పార్టీ పెట్టినోనికి ఉంటుంది ఒక వాదం, పార్టీలో చేరినోనికి మొదట్లో ఉంటది. ఆ తర్వాత వాడు అక్రమాస్తులు సంపాదించుకుంటాడు కదా, అమ్మో ఇది అధికారం కోల్పోయింది కాబట్టి ఇక వేరే అంటే దున్కాలే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసే కథ అంతా గదే. కాబట్టి మోడీ నువ్వు ఈ సుధపూస నీతులన్నీ చెప్తే నమ్మటోడే వల్లేడు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూడి చేసింది, దేశాన్ని నువ్వు బస్టు పట్టించినంత బస్టు పట్టించుడు ఎవ్వడు బస్టు పట్టించలే. ఓ విధంగా కేసీఆర్ లూటీ చేస్తే అవినీతి అక్రమాలు బయటికి తీయండి, నిరూపించండి. ఎక్కడ లూటీ జరిగిందో, ఎక్కడ ధనం మొత్తం అక్రమమైందో అది చూపెడితే 100% కోర్టులు దానికి శిక్ష ఇస్తే అప్పుడు మేము కేసీఆర్ని ఇగో ముద్దాయి, ఇగో దొంగ అంటాం. కానీ నువ్వు హిట్లర్ కంటే డేంజర్. హిట్లర్ ఇంకా నయం, జాతీయవాదం ఎత్తుకున్నాడు, నువ్వు మతవాదం ఎత్తుకొని పిచ్చెక్కిస్తాను. మతం పేరుతోటి మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టిస్తాను. రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ ను అవమానించడమే, 100% అవమానించడమే కాదనిలే. కేసీఆర్ తలల పురుగు తిరిగింది, తలల పురుగు తిరిగి ఇక నేనే దేవుణ్ణి అన్నట్టు రాజ్యాంగం మీరు బొచ్చు కూడా మార్చేయలేరు రాజ్యాంగాన్ని. అసలు రాజ్యాంగానికి ఇట్లా టచ్ చేయలేరు. రాజ్యాంగంలో ఉన్న ఒక్క ఆర్టికల్ రాయాలన్నా కూడా మీకు వశపడది, అసలే వశపడది. నువ్వు 250 మంది సభ్యులుంటే ఆఖరికి 9 మంది సభ్యులు మిగిలితే ఆ 9 మంది సభ్యుల్లో 4 అనారోగ్యం పాలైతే 2 అమెరికాలో స్థిరపడితే ఒక్క అంబేద్కర్ రాసిండు దాన్ని. ఇక వీళ్ళు ఏమంటారు, వాడు అమారా ప్రసాద్ పందిగాడు, ఇక ఆడోడు వీడోడు ఉన్నారు కదా, అంబేద్కర్ ఒక్కడే రాయలే రాజ్యాంగం అంటారు. అరే ఈడియట్ ఫెలోస్, అంబేద్కర్ కు తెలియకుండా ఒక చట్టం కూడా అలా పొందుపరచబడలేదు. ఉదాహరణకు కమిటీ సభ్యులుగా 9 మంది ఉన్నప్పటికీ దాని రచనలో అనేక మంది సహాయం చేసినప్పటికీ అంబేద్కర్ దగ్గరికి రాకుండా ఒక్కటి కూడా చట్టంగా రూపం దాల్చలేదు. ఉదాహరణకు తాజ్ మహల్ ఎవరు కట్టించిందంటే షాజహానే కట్టించినట్టు, 250 మంది కూలీలు కట్టింలే అంటారు. రౌతు తీసుకొచ్చేటోడు రౌతు తీసుకొస్తాడు, పేర్చేటోడు పేర్తాడు. కానీ దాన్ని నిర్మించడానికి కారకుడెవడు, దాన్ని కలగన్నదెవడు అంటే షాజహానే అంటారు. అరే బాహుబలి సినిమా ఎవరు తీసిండ్రా అంటే రాజమౌళి పేరే చెప్తారు, ప్రభాస్ తీసిన అనరు.
ప్రభాస్ యాక్ట్ చేసింది అంటారు, అనుష్క యాక్ట్ చేసింది అంటారు. గట్లనే రాజ్యాంగం కూడా ఇప్పుడు హక్కులకు సంబంధించి హక్కుల కమిటీ చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. కానీ ఏం హక్కులు కావాలి ఏంది కావాలనేది అంబేద్కరే చెప్తాడు. చెప్తే ఈయన కొన్ని పొందుపరుచుకొని వస్తే అయ్యా ఇగో ఇలా బాగలేదు ఇది అని కొట్టేస్తాడు. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు కొనియాడతాను. అయితే రాజ్యాంగమే మార్చిపోతే నేను అంబేద్కర్ కంటే గొప్ప అని మన కేసీఆర్ కొన్నిసార్లు ఏతుల బడ వేయండు. అంబేద్కర్ ఊసిపోయిన ఎంటికతో సమానం. అందరు జ్ఞానంలో ప్రపంచంలో ముగ్గురు జ్ఞానులు ఉంటే అందులో భారతదేశం నుండి ఒక్కడు ఉన్నాడు అంబేద్కర్. క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు తర్వాత అన్నట్టు భారతదేశం కూడా అంబేద్కర్కి ముందు అంబేద్కర్ గారి తర్వాత అని రెండుగా విభజించిండు. కొన్నిసార్లు గిట్టనే ఏతులో పోయి ఇల్లు కలబడతారు. అదే పని అయింది కేసీఆర్ది కూడా. ఇక 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది. బతికిన్నన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి. నాగర్ కర్నూలులో బీజేపీ విజయ సంకల్ప సభ. అయ్యా నువ్వు దేశం కోసం పనిచేస్తే ముందు కుల నిర్మూలన చట్టం చేయి. కుల నిర్మూలన చట్టం చేసి రిజర్వేషన్లు తీసేయి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పాపం రెడ్డిలు కావచ్చు, వెలుమలు కావచ్చు, పేదోళ్ళు ఉంటారు కదా, అంటే కూడా బాపనోళ్ళు కావచ్చు, కోమటోళ్ళు కావచ్చు, పేదోళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రిజర్వేషన్ల వల్లనే మేము చాలా వెనుకబడి ఉన్నాం, ఈ ఎస్సీలు కోటీశ్వర్లు అయిపోయినా అంటారు. ఏం చేస్తారం మేమేం ప్రతిపాదన చేస్తున్నాం, మేమేం డిమాండ్ చేస్తున్నాం? అసలు కులమే తీసేయండి, కులం తీసేసి రిజర్వేషన్లు తీసేయండి. చాలా మంది ఏమనుకుంటాను అంబేద్కర్ పేదోళ్ళని చూస్తలేడు అన్నారు. పేదోళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు 100 మంది అసలు దేశంలో ఎంతమంది ఉంటారు బ్రాహ్మణులు? 1 కోటి మంది బ్రాహ్మణులు ఉంటారు. 1 కోటి మంది బ్రాహ్మణులల్లా ఎంతమంది పేదోళ్ళు ఉంటారు? మా అంటే ఒక 20 లక్షల మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 1 కోటి మందిలో 20 లక్షల పేదోళ్ళు ఉంటే పేదరికమా? ఇదే ఎస్సీలను తీసుకుందాం, 30 కోట్లు ఉంటారు. ఈ 30 కోట్ల 1 కోటి మంది ఉంటారు కావచ్చు కోటీశ్వర్లు, మిగతా 29 మంది పేదోళ్ళు ఉంటారు. మరి 29 కోట్ల మంది పేదోళ్ళు ఉంటే నష్టమా, లేకపోతే ఈ 20 లక్షల మంది ఉంటే నష్టమా? ఇంకా పైగా 29 కోట్ల మంది కులం అనే ఒక భూతం వల్ల నిత్యం అవమానించబడుతున్న వాళ్ళు. అంబేద్కర్ గారు పేదరికానికి ఇయ్యలే, అసమానతకి ఇచ్చిండు రిజర్వేషన్. ఆ అసమానత పోయిన రోజు ఈ రిజర్వేషన్ తీసేయమన్నాడు. కానీ జరగలేదు కాబట్టి అట్లనే ఉంటుంది. కాబట్టి మనం ఏమంటాను, కుల నిర్మూలన చట్టం తెచ్చి కులాన్ని కొట్టేసి రిజర్వేషన్లు తీసేసి అప్పుడు ఎవరన్నా పేదోడు ఉంటే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లిమిట్ పెట్టి రిజర్వేషన్ ఇవ్వండి, బాగుంటుంది. ఇది పక్కన పెడితే ఒకసారి ప్రజలారా నేను మర్చిపోయినా, దయచేసి యూనిస్ ఛానల్లో మీరు దయచేసి యూనిస్ ఛానల్లో చిలుక ప్రవీణ్ ఈ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని మీకు అనిపిస్తే మా ఆఫీస్ కోసం మీరు కొంత సాయం చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చిన 9704642961 అని ఒక నెంబర్ ఇచ్చిన, ఈ నెంబర్ మీద మీరు సాయం చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని వారందరూ షేర్ చేయండి, ఇంకో 10 మందికి తెలిసేటట్టు చేయండి. అదే విధంగా ఛానల్ని ప్రజల్లోకి తీసుకుపోయండి. ఇక దీంతో పాటు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎవరైనా సభ్యులుగా చేరాలన్నా, పని చేయాలన్నా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కొట్లాడే దమ్మున్నదని మీకు అనిపిస్తే ఇదే నెంబర్కి మీ వాట్సాప్ డీటెయిల్స్ పెట్టండి. అదే విధంగా కొంత సహాయం కూడా చేయండి అని మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇక